హాయ్ ఫ్రెండ్స్, జనరల్గా గవర్నమెంట్ ఉద్యోగం అంటే పెన్షన్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంలో కొద్ది కాల క్రితం వరకు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎగపడేవారు ఫ్రెండ్స్. అయితే ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది ఫ్రెండ్స్. అటు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అలాగే స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎవరికి కూడా పెన్షన్ లేకుండా కాంట్రిబ్యూషనరీ పెన్షన్ స్కీమ్ అని, నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని ఇటువంటివి వాటి ప్లేస్లో తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా 1/1/2004 ఆ తర్వాత జాయిన్ అయినటువంటి వారందరూ కూడా ఈ పెన్షన్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది లేదు ఫ్రెండ్స్. అయితే దీన్ని తొలుత పెద్దగా గమనించలేదు, కానీ ఈ మధ్య కాలంలో దీనికి ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది ఫ్రెండ్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా పెన్షన్ వస్తుంటే మాకు మాత్రం ఎందుకు ఇవ్వకూడదు అని ఉద్యోగస్తులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి బదులు న్యూ పెన్షన్ సిస్టమ్ అనేటువంటిది రావడం జరిగింది. దాని తర్వాత నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని మార్చడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఎంప్లాయ్ యొక్క జీతం నుంచి అతనికి ఎంపాల్మెంట్స్ ఎంతైతే వస్తుందో బేసిక్ పే ప్లస్ డిఏ కలిపి 10% అనేటువంటిది ఎంప్లాయ్ నుంచి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అలాగే 14% ఆఫ్ బేసిక్ పే ప్లస్ డిఏ కాంట్రిబ్యూషన్ ఇస్తూ వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ రెండింటినీ కూడా మనకి ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి ఫండ్ మేనేజర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి ఎంప్లాయీస్ రిటైర్ అయినప్పుడు అప్పుడు దానికి అనుగుణంగా అప్పటి వరకు ఎంతైతే అమౌంట్ ఉంటుందో అందులో 60% అనేటువంటిది ఇచ్చేస్తారు. మిగిలిన 40% బదులు పెన్షన్ రూపంలో తీసుకునేటువంటి ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్. అయితే దీన్ని ఎప్పటి నుంచో మన యూనియన్లన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. సో అలాగే కొన్ని స్టేట్ గవర్నమెంట్స్లో ఈ మధ్య రెవల్యూషన్ వచ్చి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరించడం జరిగింది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ విషయానికి వస్తే ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది లేదు ఫ్రెండ్స్. 1/1/2004 ఆ తర్వాత జాయిన్ అయినటువంటి వారందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది లేదు. వారికి ఈ ఎన్పిఎస్ అనేటువంటిది కవరేజ్లో ఉంది ఫ్రెండ్స్. సో దీనిపైన మన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి యూనియన్లు అందరూ కూడా డిపార్ట్మెంట్కి ఈ లెటర్స్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో మాకు ఇది అన్యాయము. సో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే రిటైర్ అయిన తర్వాత వారికి ఎంతో కొంత భద్రత అనేటువంటిది ఉండాలి. ఈ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, అది మేము రిటైర్ అయ్యే టయానికి ఏదన్నా అమౌంట్ ఉంటుందో లేదో కూడా తెలియదు, ఎంత ఉంటుందో తెలియదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. కాబట్టి దీనిపైన మాకు ఇది వద్దు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలి అని లెటర్లు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సంబంధించి డిపార్ట్మెంట్ తరపున లేదా గవర్నమెంట్ తరపున మాట్లాడడం కోసం ఎన్జేసీఏ అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. నేషనల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఉంటుంది. సో దానికి శివగోపాల్ మిశ్రా గారు సెక్రటరీ ఫ్రెండ్స్, స్టాఫ్ సైడ్ నుంచి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరి తరపున ఈయన సెక్రటరీ ఫ్రెండ్స్. సో ఏదైనా పాలసీ మ్యాటర్స్ గురించి గవర్నమెంట్తో డిస్కస్ చేయాలనుకుంటే ఈ యూనియన్ నాయకుల ద్వారా మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్లాలంటే అది శివగోపాల్ మిశ్రా గారు చేస్తారు ఫ్రెండ్స్. వీరు సెక్రటరీ అంటారు ఫ్రెండ్స్. సో ఎన్జేసీఏ సెక్రటరీ గారు. సో వీరి ద్వారా మన డిపార్ట్మెంట్కి లెటర్ పంపించడం జరిగింది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ నియమని చెప్పి. అయితే వీటిని కన్సిడర్ చేసినటువంటి గవర్నమెంట్ ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ని లేదా పెన్షన్ విధానాన్నే ఒక రివ్యూ చేయమని చెప్పి ఒక కమిటీని కూడా నిర్ణయించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ కమిటీ అనేటువంటిది గవర్నమెంట్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని, స్టాఫ్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయాన్ని తెలియజేస్తుంది ఫ్రెండ్స్. అందులో భాగంగానే స్టాఫ్ సైడు ఎలా అనుకుంటున్నారు అని తెలుసుకోవడం కోసం ఈ లెటర్ అనేటువంటి ఒక మీటింగ్ అనేటువంటిది అరేంజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో యూనియన్ నాయకులందరినీ రమ్మని చెప్పి ఈ మీటింగ్ అనేటువంటిది అరేంజ్ చేస్తున్నారు. సో దీనికి శివగోపాల్ మిశ్రా గారికి లెటర్ పంపించడం జరిగింది ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వారు ఈ లెటర్ని పంపించడం జరిగింది. సో వీరు మరికొంతమంది యూనియన్ నాయకులందరూ కూడా కలిసి 15/7/2024 మండే నాడున మధ్యాహ్నం 3 గంటలకి ఈ మీటింగ్ ఉండబోతుంది ఫ్రెండ్స్. సో ఈ న్యూఢిల్లీలో జరుగుతుంది ఈ మీటింగు. సో ఈ మీటింగ్లో ఈ ఓల్డ్ పెన్షన్ స్కీము లేదా న్యూ పెన్షన్ సిస్టము దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైతే కమిటీ వేశారో వారి యొక్క ఇప్పటి వరకు ఏమి నిర్ణయం తీసుకున్నారు అనే దానిపైన మన యూనియన్ నాయకులు తెలియజేస్తారు ఫ్రెండ్స్. సో యూనియన్ నాయకుల యొక్క మద్దతు లేదా అనుమతి తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రిపోర్ట్ అనేటువంటిది గవర్నమెంట్ సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత గవర్నమెంట్ దీనిపైన నిర్ణయం తీసుకుంటుంది ఫ్రెండ్స్. అయితే అన్అఫీషియల్గా వచ్చినటువంటి విషయం ఏమిటంటే ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్కి బదులుగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వడం అనేటువంటిది జరగకపోవచ్చు, కానీ అయితే ఒక గ్యారంటీడ్ పెన్షన్ అనేటువంటిది వారికి వచ్చేటట్లుగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు
60 ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అయ్యే నాటికి అతనికి గ్యారంటీగా ఎంతో కొంత పెన్షన్ అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఈ షేర్ మార్కెట్ కావచ్చు, ఈ ఫండ్స్ కావచ్చు, వీటన్నిటితో సంబంధం లేకుండా అతను కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు, గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, దానికి అనుగుణంగా ఏదైనా బెనిఫిట్స్ వస్తే తీసుకుంటాడు తప్ప. అయితే మినిమం అనేటువంటిది ఉండాలి. కాబట్టి సో దీనిపైన రివ్యూ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో మొత్తానికి ఈ మీటింగ్లో 15వ తారీఖున జరిగే మీటింగ్లో మనకి మరికొన్ని విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు